పాత బట్టలతో కనిపిస్తే చాలు కిడ్నాపర్. భిక్షాటన చేస్తూ కనిపించినా సరే కిడ్నాపర్. ఊళ్ళోకి బంధువులు వచ్చినా సరే కిడ్నాపర్. అడిగేదేలే, కర్రలతో సావగొట్టుడే. కిడ్నాప్ కిడ్నాప్ కిడ్నాప్. తెలంగాణలో ఎక్కడ చూసినా ఇప్పుడు జరుగుతున్న రచ్చ ఇదే. వాట్సాప్ మెసేజ్ల్లో చెలరేగుతున్న వదంతులు అమాయకులకు మరణ శాసనాలు అవుతున్నాయి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. గ్రామాలు పట్టణాలు అన్న తేడా లేదు. ఊళ్ళో ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే చాలు అతన్ని వెంటాడి కర్రలతో కొట్టి చంపేస్తున్నారు. తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కిడ్నాపర్ల కథే నడుస్తోంది. ఏ నలుగురు గుమిగూడినా కిడ్నాపర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు తిరుగుతున్నాయట. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలనే తప్పుడు ప్రచారం అమాయకులను కూడా రెచ్చగొట్టేలా చేస్తోంది. వరంగల్లో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేశారనే ఒక తప్పుడు వార్త కరీంనగర్ పట్టణంలో ఉండే ప్రజల వాట్సాప్ల్లో తిరుగుతోంది. కరీంనగర్లో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేశారనే వీడియో ఖమ్మం ప్రజల వాట్సాప్లో తిరుగుతోంది. ఖమ్మంలో బాలుడు కిడ్నాప్ అయ్యాడని నిజామాబాద్లో తిరుగుతోంది. ఇలా మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి సంబంధం లేని వీడియోలను కొందరు అతి జాగ్రత్తతో వైరల్ చేస్తున్నారు. సంబంధం లేని వీడియోలకు పనికిరాని కథలు రాసి జనం మీదకు వదిలేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలు అమాయకులను రెచ్చగొడుతున్నాయి. ఎవరైనా కొత్త వ్యక్తులు ఊళ్ళో కనిపిస్తే వారిని కిడ్నాపర్లే అని అనుమానించి హత్యలు చేసేదాకా తీసుకెళ్తున్నాయి. నిజామాబాద్లో అదే జరిగింది. రాజు అనే వ్యక్తి నిజామాబాద్ రూరల్ ఏరియాలో ఉన్న ఖానాపూర్ అనే గ్రామంలో నివాసం ఉంటాడు. అతను ఒక అనాథ. భిక్షాటన చేసుకుంటూ బతికే రాజు ఎవరైనా అన్నం పెడితే తింటాడు, లేదంటే పస్తులుంటాడు. ఎప్పటిలాగే నిజామాబాద్లో భిక్షాటనకు వచ్చిన రాజు నిజామాబాద్ గాయత్రి నగర్లో భిక్షాటన చేస్తూ కనిపించాడు. కాకపోతే అతను భిక్షమెత్తుకోవడానికి ఆడవేషంలో తిరుగుతుంటాడు. అయితే రాజును గుర్తించని కొందరు వ్యక్తులు అతడు కిడ్నాపర్స్ అని రెచ్చిపోయారు. కర్రలు తీసుకొని చిత్తకబాదారు. పోలీసులు వచ్చేసరికి అతన్ని సావగొట్టేశారు. అంతేకాదు అతన్ని దెబ్బలు కొడుతున్న వీడియోను సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు రాజు చచ్చిపోయాడు. ప్రాణం పోయిన తర్వాత అతను మనవాడే అని గుర్తించారు. నిజానికి కిడ్నాపర్స్ లేరని చెప్పడానికి లేదు. పిల్లల కిడ్నాపులు జరగట్లేదా అన్న ప్రశ్నకు సమాధానం కూడా లేదు. కానీ అవి ఎప్పుడూ జరిగే బుదంతాలే. ఏదో ఒక చోట కుట్రతోనో కక్షతోనో పిల్లల్ని కిడ్నాప్ చేసే దుర్మార్గులు ఉన్నారు. మొన్న చౌటుప్పల్ మండలంలో అదే జరిగింది. ఓ బాలికని కిడ్నాప్ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. కానీ కిడ్నాపర్లను స్థానికులు గమనించడంతో వాళ్ళు పారిపోయారు. అయితే జరిగిన సంఘటనను జరిగినట్టుగా చెబితే సరిపోతుంది. కానీ కొందరు వ్యక్తులు జరగని సంఘటనలను జరిగినట్టుగా క్రియేట్ చేసి జనంలోకి వదులుతున్నారు. దీనికి అన్యం పుణ్యం ఎరగని అమాయకులు బలైపోతున్నారు. నిజానికి కిడ్నాప్ల కంటే ఆ పేరుతో ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. ఎక్కడో జరిగిన సంఘటనను మన పక్కూరిలోనే జరిగినట్టుగా వాట్సాప్లో వైరల్ చేస్తున్నారు కొందరు వ్యక్తులు. అందులో నిజానిజాలను తెలుసుకోకుండానే ఒకరి నుంచి మరొకరికి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకంగా మారుతోంది. కిడ్నాపర్లు తిరుగుతున్నారు అనే వదంతులు వ్యాపించడంతో గ్రామాల్లో ఎవరు కొత్త వారు కనిపించినా ప్రజలు అనుమానిస్తున్నారు. వాళ్ళ ఊరు పేరు అడిగేలోపే దాడులకు పాల్పడుతున్నారు. చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిదే. కొత్త వ్యక్తులను నమ్మకూడదని మన పిల్లలను ఎడ్యుకేట్ చేయటము మంచిదే. కానీ ఊళ్ళలో కనిపించే కొత్త వ్యక్తులంతా కిడ్నాపర్లే అనుకుంటే పొరపాటు. పాత దుస్తులు వేసుకొని తిరిగేవాళ్ళు, భిక్షాటన చేసేవాళ్ళు, ఊళ్ళోకి వచ్చే బంధువులను కూడా ముందు పలకరించి వాళ్ళ వివరాలు తెలుసుకోండి. కానీ గుడ్డిగా దాడులు చేసి వారి ప్రాణాలు మాత్రం తీయకండి. అనుమానస్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. చట్టానికి పట్టించండి. కానీ చట్టాన్ని చేతుల్లోకి మాత్రం తీసుకోకండి. ముఖ్యంగా వాట్సాప్ల్లో తిరిగే వైరల్ వార్తల పట్ల జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు అవన్నీ నిజాలని మాత్రం నమ్మి మోసపోకండి.